అన్నయ్య ఒక 100 రూపాయలు ఇవ్వవా? వదినిస్తే తీసుకోపోరా. ఇలా రోజు మీ అన్నయ్యని డబ్బులు అడగడానికి నీకు సిగ్గు అనిపిస్తలేదా? ఆ చదువు మానేసి ఏదైనా పనులకు చేరు. ఇలాంటి మనుషులు నేడ చూడలే. తీసుకున్నావరా డబ్బులు? తీసుకున్నా అన్నయ్య. మన కుటుంబంలో ఒక్కరైనా జాబ్ చేయాలని నాన్న కల. నువ్వు ఎలాగైనా బాగా చదివి జాబ్ సాధించాలరా తమ్ముడు. సరే అన్నయ్య. ఇలా రోజు మీ అన్నయ్యని డబ్బులు అడగడానికి నీకు సిగ్గు అనిపిస్తలేదా? ఆ చదువు మానేసి మన కుటుంబంలో ఒక్కరైనా జాబ్ చేయాలని కల అన్న కల. నువ్వు ఎలాగైనా బాగా సాధించాలరా తమ్ముడు. ఆ చదువు మానేసి ఇలాంటి మనుషులు నేడ చూడలే. వేడన్న ముట్టకు, రాత్రి మిగిలింది పెట్టుకొని వెళ్ళు. సరే వదినా. సార్ మీ షాప్లో నేను పార్ట్ టైం పని చేస్తా సార్. ఈ సారీ చూడండి మేడం, కొత్త మోడల్ మేడం, ప్యూర్ కాటన్ మేడం. ఇది చూడండి మేడం, దీని బ్లౌజ్ కూడా బాగుంది, కలర్ కూడా బాగుంది మేడం. ఈరోజు ఇంత లేట్ అయింది, ఎటు పోయినావురా? ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కదా అన్నయ్య, కాలేజ్ అయిపోయినాక మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చదువుకుంటున్నా అన్నయ్య. ఏవండి, మా అన్నయ్యకు ఒక 10,000 రూపాయలు కావాలంట, మళ్ళీ ఇస్తానన్నాడు. డబ్బులు ఎవరి కాడున్నాయి? డబ్బులు ఏం లేవు. మీరు మా వాళ్ళకి ఎందుకు ఇస్తారండి? మీ అక్క, మీ చెల్లి, మీ తమ్ముడు అడిగితే ఏదైనా ఇస్తారు. అసలు మిమ్మల్ని కాదు, మీకు ఇచ్చి పెళ్లి చేసిన మా అమ్మ నాన్న తిట్టాలి. వదినా, ఈ డబ్బులు బావకి ఇవ్వండి. ఇంత డబ్బు నీ దగ్గర ఎక్కడిది రాజు? రోజు కాలేజ్ అయిపోయాక బట్టల షాప్ లో పార్ట్ టైం పని చేస్తున్నా వదినా. ఎన్ని రోజులు నువ్వు మీ అన్నయ్యకు భారంగా ఉన్నావు అనుకున్నా, కానీ ఈ రోజు అర్థమైంది రాజు, నీది ఎంత మంచి మనసు. నీకు చదువుకోవాలని ఉంటే నీ కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నా నీ చదువుకు అడ్డురావు. ఈ వీడియోపై మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి.